దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో అందరికీ వందనాలండి. అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు నమ్మదగిన దేవుడు, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించాలని ఎంతగానో ఆశపడుచున్నటువంటి మహాదేవుడు. ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు 6:14. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుని నిశ్చయముగా, ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. ఆశీర్వాదం దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం. ఏ కష్టాల చేత నలిగిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టక ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఎవరు మాటిచ్చి నెరవేర్చగలరండి? అది దేవునికే సాధ్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకో. ప్రార్థన అనుభవాన్ని కలిగుండు. నీ జీవితం ప్రభువారి చేతుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చించి ఉద్ధరించే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందించి మేళ్లతో నింపే దేవుడు. అంచెలంచెలుగా నీవు గొప్ప స్థితిలోనికి వస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ప్రభు యొక్క బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవం ఉందా? కష్టాలు బాధలు నేను తరుముతున్నాయా? ఆర్థిక పరిస్థితులు నేను కృంగచేస్తున్నాయా? అయితే దేవుడు అంటున్నారు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, మేళ్లతో నింపబోతున్నాను, నీ కన్నీళ్లు తుడిచి అన్ని విషయాల్లో వృద్ధి పొందిస్తానంటున్నారు. కాబట్టి నీవు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవునిని ప్రేమించి దేవుని బిడ్డ, దేవునిని ఆశీర్వదించి విస్తరింపచేసి దీవెనలతో నింపబోతున్నారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ ప్రేమకై వందనాలు. అవును ప్రభా, నీ ప్రజల్ని ఎప్పుడు విడిచే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. ఏ బిడ్డలు ఏ కష్టాల్లో, ఏ ఆవేదనలో, ఏ రుణాల్లో, ఏ సమస్యల్లో, ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు ఆ బిడ్డలందరికీ యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేయి ప్రభువా. దేవదీవులతో నింపండి, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే ప్రభువా, మీ దాసులను దాసురండ్రులను కాపాడండి. ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ సహాయం ప్రతి బిడ్డకి దయచేసి సాతాన్ని కాల్చండి, మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.